ఏ టర్క్ వెళ్ళి వస్తావా? గ్యాస్ లేదు సార్. పోయే ధరలో ఇప్పించుకోవచ్చులే. 400 అవుతుంది. 300 క్యాబ్ వస్తుంది, నీకు 500 కావాలా? క్యాబ్ లోనే వెళ్ళిపో. నా దగ్గర వచ్చి ఎందుకు అడుగుతున్నావు? రాకపోతే రానని చెప్పు. ఈ ఎక్స్టర్నల్ మాట మాట్లాడదు. అన్న టవర్ క్లాక్ దగ్గరికి వెళ్ళాలి, వస్తారా? కూర్చోండి సార్. ఎంత అవుతుంది అన్న? 200 సార్. ఏంటయ్యా నాకు 500 అన్నావు? అదే 200 ఇప్పించగలుగుతాను. డబ్బులు ఏం తక్కువ చేయలేదు, వదిలేక 200 అవుతుంది అంతే. ఇందాక నాకు 500 అన్నావు కదా బ్రదర్. ఇందాక వీడు నాకు 500 అన్నాడు, ఈ రకాన్ని 200 అంటున్నాడు. 500 కాదు కదా నా టవర్ క్లాక్ వెళ్ళేకి. మీరు అతనికి 500 అడిగినారా? అడిగినా సార్, అతనికి 500 అవుతుంది. నేను క్యాబ్ లో వెళ్ళిపోతలే, దాంట్లో ఏసీ కూడా ఉంటుంది. మరి నీకు 500 సర్లే, దాంట్లోనే వెళ్ళిపో. నాకెందుకు చెప్తున్నావు మాటి మాటికి? అందరు ఒకేలా చూడు, వేరే వేరేలా చూడొద్దు. నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పినావు? నేనేం చెప్పినా టవర్ క్లాక్ దగ్గర వస్తావా అని. నువ్వు ఏం చెప్పావంటే టవర్ క్లాక్ వస్తావా అని. మరి సార్ అన్న మీరు టవర్ క్లాక్ వస్తారా అని. దీంట్లోనే డిఫరెన్స్ ఉంది. ఇద్దరు చెప్పింది ఒకటే కదా. అది ఏ ఉంటుంది కదా, నీ దగ్గర పని చేసే వాళ్ళ దగ్గర చెప్పు, నా దగ్గర కాదు. నేను కష్టపడి డబ్బులు సంపాదించి ఆటో కొనుక్కున్నాను. నేను నిజాయితీగా డబ్బులు సంపాదిస్తున్నాను, నిజాయితీగానే ఇల్లు గడిపిస్తున్నాను. ఎవరు పడితే వాళ్ళు మాట అంటే మాట పడతాను అనుకున్నావా? ఎవరైతే నాకు మర్యాద ఇస్తారో వాళ్ళ కోసమే నేను పని చేస్తున్నా. ఎవరి కింద పని చేయాలా, నా కోసం నేను పని చేసుకుంటున్నా. పోయి వేరే ఆటో ఎక్కుపో.